నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక కర్ణాటకలో విషాదకర ఘటన చోటు చేసుకుంది దేశ భద్రత కోసం విధులు నిర్వహిస్తున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్ సీతారాం గౌడ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది దేశ సరిహద్దులు కీలక ప్రభుత్వ సంస్థలు విమానాశ్రయాలు అణు విద్యుత్ కేంద్రాలు పారిశ్రామిక సంస్థల భద్రత కోసం నిరంతరం అప్రమత్తంగానే ఉండే భద్రతా సిబ్బందికి సెలవు రోజులు కూడా ఎంత విలువైనవో అందరికీ తెలిసిందే కుటుంబ సభ్యులతో కొద్ది రోజులు గడపాలనే ఆశతో స్వగ్రామానికి వచ్చిన ఒక జవాన్ తిరిగి కుటుంబ సభ్యుల వద్దకు చేరకముందే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవటం అందరినీ కలిచివేసింది దక్షిణ కన్నడ జిల్లాలోని కడబ తాలూకా కోయిల గ్రామానికి చెందిన సీతారాం గౌడ సిఐఎస్ఎఫ్ లో నిధులు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఆయన జమ్మూలోని సెంట్రల్ జైల్లో భద్రతా విధుల్లో ఉన్నారు దేశంలో అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో పనిచేస్తున్న భద్రతా సిబ్బందిలో ఆయన ఒకరు విధి నిర్వహణలో భాగంగా ఎప్పుడూ అప్రమత్తంగా ఉండే ఆయన కుటుంబాన్ని చూసేందుకు జూలై 3న సెలవుపై స్వగ్రామానికి వచ్చారు కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపి గ్రామంలో పెండింగ్ లో ఉన్న కొన్ని వ్యక్తిగత పనులు కూడా పూర్తి చేయాలని భావించారు ఈ క్రమంలోనే ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియకు సంబంధించిన కొన్ని అధికారిక పత్రాలను సమర్పించేందుకు తన స్వగ్రామానికి వెళ్లారు ఈ సిర్ ప్రక్రియ ఎన్నికల జాబితాల పరిశీలన సవరణ లేదా ఇతర అధికారిక ధృవీకరణ కార్యక్రమాలకు సంబంధించిందిగా అధికారులు చెబుతున్నారు అవసరమైన పత్రాలు సమర్పించిన అనంతరం తిరిగి ఇంటికి బయలుదేరిన సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది మంగళూరులోని కద్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేపీటీ ప్రాంతానికి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురైంది ప్రమాదం ఎలా జరిగింది ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టిందా లేక వాహనం అదుపు తప్పిందా రోడ్డు పరిస్థితుల వల్ల ప్రమాదం జరిగిందా అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు పోలీసులు ప్రస్తుతం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీతారాం గౌడను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు అయితే అప్పటికే ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించే లోపే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు ఈ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు కొద్ది రోజుల క్రితమే ఇంటికి వచ్చిన కుమారుడు ఇక తిరిగి లేడనే విషయం తల్లిదండ్రులు బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి సీతారాం గౌడ గురించి స్థానికులు మాట్లాడుతూ ఆయన ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని చిన్నప్పటి నుంచే దేశ సేవ చేయాలనే లక్ష్యంతో సాయుధ దళాల్లో చేరారని గుర్తు చేసుకుంటున్నారు గ్రామానికి వచ్చిన ప్రతిసారి యువతకు క్రమశిక్షణ దేశభక్తి ఉద్యోగ అవకాశాల గురించి అవగాహన కల్పించేవారని చెబుతున్నారు అందరితో కలిసిమెలిసి ఉండే స్వభావం వల్ల గ్రామంలో మంచి పేరు సంపాదించుకున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు దేశ భద్రత కోసం కుటుంబానికి దూరంగా పనిచేసే సిఐఎస్ఎఫ్ సిబ్బంది జీవితం ఎంత కఠినంగా ఉంటుందో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది విమానాశ్రయాలు మెట్రో స్టేషన్లు ప్రభుత్వ కీలక సంస్థలు రక్షణ రంగానికి సంబంధించిన కేంద్రాలు జైళ్లు అణు విద్యుత్ కేంద్రాలు వంటి అత్యంత కీలక ప్రాంతాల్లో 24 గంటలు భద్రత కల్పించే బాధ్యత సిఐఎస్ఎఫ్ పై ఉంటుంది అలాంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ సెలవు దొరికినప్పుడు మాత్రమే కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం వారికి లభిస్తుంది అలాంటి సమయంలో జరిగిన ఈ ప్రమాదం మరింత బాధాకరంగా మారింది భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగే దేశాల్లో భారత్ ఒకటి వేగం నిర్లక్ష్యపు డ్రైవింగ్ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన రోడ్ల పరిస్థితి వాహనాల సాంకేతిక లోపాలు వంటి అనేక కారణాల వల్ల ప్రతి ఏడాది వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రభుత్వాలు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రమాదాల సంఖ్య కూడా పూర్తిగా తగ్గడం లేదు ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ప్రమాదానికి అసలు కారణం ఏంటి మరో వాహనం ప్రమేయం ఉందా సీసీటీవీ ఫుటేజ్లు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు వాహనాల సాంకేతిక పరీక్షల ఆధారంగా పూర్తి వివరాలను సేకరిస్తున్నారు దర్యాప్తు పూర్తయిన తర్వాతే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది మరోవైపు సిఐఎస్ఎఫ్ అధికారులు కూడా ఈ ఘటనపై సమాచారం సేకరిస్తున్నారు విధుల్లో ఉన్న సమయంలో కాకపోయినా దేశ సేవలో ఉన్న ఒక భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవటం పట్ల అధికారులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు కుటుంబానికి అవసరమైన సహాయం అందించేందుకు సంబంధిత విభాగాలు చర్యలు చేపట్టే అవకాశం ఉంది సీతారాం గౌడ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించే అవకాశంపై కూడా చర్చ జరుగుతోంది గ్రామ ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధులు స్నేహితులు బంధువులు పెద్ద సంఖ్యలో ఆయనకు నివాళులర్పించేందుకు సిద్ధమవుతున్నారు దేశం కోసం సేవ చేస్తూ జీవితం గడిపిన ఒక జవాన్ స్వగ్రామంలోనే రోడ్డు ప్రమాదంలో మరణించడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది ఈ ఘటన మరోసారి రోడ్డు భద్రత ఎంత ముఖ్యమో గుర్తు చేస్తూనే దేశ రక్షణ కోసం నిరంతరం కష్టపడి భద్రతా సిబ్బంది జీవితాల వెనుక ఉన్న త్యాగాన్ని కూడా మనసుకు గుర్తు చేస్తోంది సీతారాం గౌడ మరణంతో ఒక కుటుంబం తమ కుమారుని కోల్పోగా ఒక గ్రామం మంచి వ్యక్తిని కోల్పోయింది దేశం మాత్రం తన భద్రత కోసం అంకిత భావంతో పనిచేసిన ఒక జవాన్ను కోల్పోయింది